హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇవి ఆనియన్స్ అండి. మనందరికీ తెలుసు, మేము మాత్రం చాలా ఎక్కువగా యూస్ చేస్తామండి ఈ ఆనియన్స్ని. వేరే వాళ్ళ సంగతి ఏమో కానీ మాకు కంపల్సరీ అండి. ప్రతి కర్రీస్లో ఈ ఆనియన్స్ యూజ్ చేస్తూ ఉంటామండి. ఏదో ఒకటి అరా కర్రీస్ తప్పిస్తే ప్రతి దాంట్లో ఈ పీసెస్ మేము యాడ్ చేస్తూ ఉంటామండి. ఈ ఆనియన్స్ ఒక్కోసారి ఆకాశాన్ని ఉంటాయండి కాస్ట్, ఓసారి కొద్దిగా తక్కువగానే ఉంటాయండి. 100-200 వరకు కూడా పెరుగుతాయండి. ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అన్నప్పుడు కొంచెం తక్కువగా వాడతామండి. కాస్ట్ తక్కువగా ఉందిలే అంటే కొద్దిగా ఎక్కువే వాడతామండి. కానీ కాస్ట్ పెరుగుతుంది అన్నప్పుడు కొన్ని స్టోర్ చేసి పెట్టుకుంటామండి. ఈ ఆనియన్స్ ప్రతి కర్రీస్లో యూస్ చేస్తాం కాబట్టి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ ఆనియన్స్తో మనం కర్రీ తయారు చేయబోతున్నామండి. డ్రమ్ స్టిక్స్ అండ్ ఆనియన్ కర్రీ అండి. మీరు తిలకించే ఉంటారు, మీకు తెలిసే ఉండవచ్చు. కానీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా ఈ ఆనియన్స్ కర్రీని, అదేనండి డ్రమ్ స్టిక్స్ అండ్ ఆనియన్ కర్రీని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇవి డ్రమ్ స్టిక్స్ అండి, మనందరికీ తెలుసు. పెద్ద ఉల్లిపాయలండి. వీటితో ఇప్పుడు మనం ప్యాజ్ అండ్ పల్లి కర్రీ తయారు చేద్దామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. ఈ కాయలు మామూలుగా చెట్టుకు కాసి ఉంటే కోసుకొచ్చామండి. మేము కొన్నవి కావండి, టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా మనం ఇప్పుడు కర్రీ తయారు చేయబోతున్నామండి. పెద్ద ఉల్లిపాయలు, డ్రమ్ స్టిక్స్, అదేనండి మనకి కడలతో. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. డ్రమ్ స్టిక్స్ని పీసెస్లా కట్ చేసి వాష్ చేసి ఈ విధంగా వాటర్లో బాయిల్ చేస్తున్నామండి. ఇక ఇందులో ఉప్పు, పసుపు యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, ఉప్పు, పసుపు, డ్రమ్ స్టిక్ పీసెస్ అండి. వాటర్లో ఇవి చక్కగా బాయిల్ అవుతాయండి. హాఫ్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అండి. వాటర్తో ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, 2 పెద్ద ఉల్లిపాయలండి, పెద్ద సైజు. ఈ విధంగా పీసెస్లా కట్ చేసామండి. ఒక పచ్చిమిర్చిని బారుగా ఉందని చెప్పేసి పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసామండి పీసెస్ లాగా. ఇక ఇవి పచ్చిమిర్చి పీసెస్ అండి. ఏ విధమైన ఆయిల్ లేకుండా కొద్దిగా ఇలాగా కంటైనర్లో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నామండి. ఇక మన డ్రమ్ స్టిక్స్ చక్కగా బాయిల్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, ఇక ఈ పెద్ద ఉల్లిపాయ పీసెస్ని కోసేపు వాటర్ అంతా ఎగిరిపోయాక ఆయిల్ యాడ్ చేద్దామండి. మన పెద్ద ఉల్లిపాయ పీసెస్లో ఆయిల్ ఎగిరిపోయిందండి. ఇక ఒక పెద్ద సైజు గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇక ఆయిల్తో ఈ పెద్ద ఉల్లిపాయ పీసెస్ ఫ్రై అవనిద్దామండి. చూస్తున్నారు కదండి, పెద్ద గరిటెడు ఆయిల్తో 2 పెద్ద గరిటెడు ఆయిల్స్ యాడ్ చేసామండి. ఇక ఆయిల్తో
ఈ విధంగా మన పెద్ద ఉల్లిపాయ పీసెస్ ఫ్రై అవుతున్నాయండి, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి, మన పెద్ద ఉల్లిపాయ పీసెస్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయండి. ఒక నిమిషం తర్వాత మనం అల్లం చిన్నులపాయల పేస్టు, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దామండి. మన పెద్ద ఉల్లిపాయ పీసెస్ ఈ విధంగా చక్కగా కలర్ చేంజ్ అయ్యాయండి. ఇక చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు అండి, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అండి హాఫ్ స్పూను. ఇవన్నీ మిక్స్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా. ఇక కోకో పౌడర్ అండి, ఒక స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా అన్ని మిశ్రమంగా ఒక నిమిషం పాటు ఫ్రై అవనిద్దామండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా అన్నీ మిక్స్ అయిపోయాయండి. ఇక పెద్ద ఉల్లిపాయ పీసెస్, ఉప్పు, పసుపు, కారం, గ్రీన్ చిల్లీస్, ఆయిల్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రమ్ స్టిక్ పీసెస్ అండి, అదేనండి మునక్కాడని యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. కొద్దిపాటి వాటర్ అండి, మునక్కాడలు బాయిల్ చేసిన పాత్రలో కొద్ది వాటర్ ఉంటే అది కూడా యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. ఒక నిమిషం పాటు మన ఈ కర్రీ ఈ విధంగానే లో ఫ్లేమ్ మీద కుక్ అవనిద్దామండి. మన పల్లీ ప్యాజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేసామండి. వేయండి.